హాయ్ అండి అందరికీ. ఈరోజు తమలపాకులతో బజ్జీలు చేసామండి. చాలా బాగా వచ్చాయండి. ఇప్పుడు ముందుగా తమలపాకులు తీసుకొని క్లీన్ చేసుకోవాలి. ఇవైతే సైడ్స్కి అయితే కట్ చేస్తున్నానండి, మనకి బజ్జీలు వేయడానికి ఈజీగా ఉంటుందని. ఇలా అయితే కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పిండికి అయితే 1 కప్పు శనగపిండి అయితే వేసాను. 2 స్పూన్ల బియ్యం పిండి, రుచికి సరిపడా సాల్ట్, చిటికెడు వంట సోడా వేసుకోవాలి. కొంచెం వామ్ అయితే వేసేసుకొని పిండి అంతా కలుపుకుందామండి ఒకసారి. దాంట్లో వాటర్ అయితే వేసుకొని బజ్జీల పిండి అయితే కలిపేసుకోవాలి. ఉండలు లేకుండా మెత్తగా అయితే కలిపి పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ఆయిల్ హీట్ చేసుకోవాలండి. ఆయిల్ అయితే పోసేసుకున్నాం, హీట్ అయింది. బజ్జీలు అయితే వేసేసుకుందామండి. ఇవి ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందామండి. ఒక సైడ్ ఫ్రై అయినాయి కదా, ఇంకో సైడ్ తిప్పేసుకోవాలి. ఇవైతే కలర్ అయితే వచ్చేసాయండి, ఫ్రై అయిపోయినాయి. ఇంకా మనకి వీటిని అయితే తీసేసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.